హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవనిత కిచెన్. ఈరోజు నేను వెజ్ పులావ్ హోటల్ స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముందుగా స్పైసెస్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, మరాఠీ మొగ్గ, స్టార్ అనైస్, జాపత్రి, బిర్యానీ ఆకు, కట్ చేసిన ఆలు ముక్కలు, జీలకర్ర, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ బీన్స్, 1 కప్ క్యారెట్, నానబెట్టిన బఠానీ, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, జీడిపప్పు, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ముందుగా నేను అల్యూమినియం బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. కొంచెం హీట్ అయ్యాక జీడిపప్పు దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో స్పైసెస్ వేసేయాలి. స్పైసెస్ అన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. 7-8 పచ్చిమిర్చి, ఇలా 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక కట్ చేసిన టమాటా ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టమాటాను యూజ్ చేశాను. ఫ్రెష్ బఠానీ లేదా 3 గంటల సేపు నానబెట్టిన బఠానీ వేసుకోవాలి. కట్ చేసిన ఆలు ముక్కలను, అలాగే 1 కప్ క్యారెట్, 1 కప్ బీన్స్ వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా చక్కగా కలుపుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేయాలి. సాల్ట్ వచ్చేసి 1 గ్లాస్ రైస్కి 1 స్పూన్ సాల్ట్ సరిపోతుంది. సో 2 గ్లాస్ రైస్ వేసుకున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ సరిపోతుంది. గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. క్యాప్ పెట్టేసి ఇవన్నీ 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. రైస్ వచ్చేసి ఇక్కడ నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని చక్కగా 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి.
ఇప్పుడు క్యాప్ ఓపెన్ చేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు వాష్ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. మనం చేసేది రెస్టారెంట్ స్టైల్ కాబట్టి మనము అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మనం వాష్ చేసుకున్నాము రైస్ని. ముందుగా నానబెడితే బియ్యం విరిగిపోతుంది. సో ఇవన్నీ కూడా ఆయిల్లో రైస్ కుక్ అవుతుంది. ఇలా రైస్ ఆయిల్లో కుక్ అవ్వడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. క్యాప్ పెట్టేసి ఒక 4 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత క్యాప్ ఓపెన్ చేసేసి ఇందులో వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పైన 3/4 వంతు వాటర్ని పోసుకోవాలి. ఇలా 2 గ్లాస్కి ఇలా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక మెల్లిగా టర్న్ చేస్తూ కలపాలి. క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. మిడిల్లో క్యాప్ ఓపెన్ చేయకూడదు. మీరు చూడాలనుకుంటే నెమ్మదిగా కలపాలి. ఇలా తీస్తూ కలపాలి. రైస్ విరిగిపోదు. బాగా కుక్ అవుతుంది. సో క్యాప్ పెట్టేసుకొని చూడండి 80% కుక్ అయిపోయింది రైస్. ఇలా కుక్ అయినప్పుడు మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, అలాగే పుదీనా స్ప్లిట్ చేస్తూ వేసుకోవాలి. కొత్తిమీర కూడా అలాగే స్ప్లిట్ చేస్తూ వేసుకోవాలి. మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి రైస్ అనేది పొడి పొడిగా వచ్చేసింది. మీకు 5 మినిట్స్ తర్వాత కూడా తడిగా అనిపిస్తే ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకోండి. దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంతో టేస్టీ అయిన వెజ్ పులావ్ రెడీ. దీన్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్.